హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని కర్రీ వచ్చేసి బీరకాయ ఫ్రై అండి. అంటే కొంతమంది నన్ను అడిగారు ఏ కూరగాయలు పచ్చిమి కూరగా పెట్టవచ్చు, వాటిని ఎలా వండాలి ప్లేలిస్ట్ తయారు చేసి పెట్టండి అని అడిగారు. అందువల్ల నేను మొదటగా బీరకాయ ఫ్రై పెడుతున్నానండి. ఇది పచ్చిమి కూరే కాదు, అందరూ తినొచ్చు ఎవరైనా. ఇందులో కూడా మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, పోషకాలతో కూడి ఉన్నదండి. ఒకసారి తయారీ విధానం చూసేద్దాం. ఇదిగోండి, బీరకాయ ఫ్రై కోసం నేను 2 బీరకాయలు తీసుకున్నానండి. ఇవి చెక్కిన తర్వాత ముక్కలు కట్ చేసి చూద్దాం ఎలా వండాలనేది. ఇదిగోండి, బీరకాయలు అయితే నేను చెక్కి కడిగి ముక్కలు కట్ చేశాను. అయితే అవి చేదుగా ఉన్నాయో లేదో మనము ముచ్చుక దగ్గర చిన్న ముక్క తీసి చూడాలండి. ఒక బీరకాయ చేదుగా ఉంటే మొత్తం కూర అంతా చేదుగా ఉంటుంది. సో మీరు కట్ చేసే ముందే చిన్న ముక్క తిని చూసి చేదుగా ఉంటే పడేయండి, బాగుంటేనే కట్ చేయండి. ఇవి తాలింపు దినుసులండి. వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఇది పచ్చిమి కూర కాబట్టి మనం పప్పులేమీ వేయమండి. పోపులు వేయకుండా ఇలాగా జస్ట్ జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి తాలింపు చేస్తామన్నమాట. ఓకే, చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి, నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. ఇది బీరకాయ ఫ్రై అనగానే ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఎందుకంటే ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా ఇందులోను. సో నేను ఒక్క గరిటె వేస్తానండి ఆయిల్ హీట్ అవ్వగానే ఫస్ట్ మనం వెల్లుల్లి వేద్దాము. వెల్లుల్లి నేను చెదగొట్టానండి, దంచి వేసాను, పొట్టు తీయలేదు. మీరు కావాలంటే పొట్టు తీసేసేసుకోవచ్చు, తీయకుండా వేసినా పర్వాలేదు. వెల్లుల్లి కొంచెం వేడెక్కిన తర్వాత మనం మిగిలిన వేద్దామండి. ఇదిగో జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి చూసుకోండి. కరివేపాకు వేసినప్పుడు చిట్టపెట్టలాడుతుంది కదా. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేద్దామండి, వేగిపోయాయి. ఇది పచ్చిమి కూరలు చూపించమని అడిగారండి, అందువల్ల నేను పచ్చిమి కూర చూపిస్తున్నాను. చూద్దాం ఇంకా పచ్చిమి కూరలు ఏమేమి కూరగాయలు తినొచ్చో, పచ్చిమి చేసే వాళ్ళకి ఏ కూరగాయలు ఆకుకూరలు పెట్టచ్చో మనం చూద్దామండి. ఒక్కొక్కటిగా మన కిచెన్లో మనం నేర్చుకుందాము. అందుకని ఇది ఆపరేషన్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు పప్పులు తినకూడదు కదా. సో మనం తాలింపులో పప్పులు వేయకుండా డైరెక్ట్గా ఇలాగా వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు ఇవి వేసేసి చేసేయచ్చు అనమాట. ఇలాగా కొంతమంది పేషెంట్లు ఉంటారు కదా, ఫీవర్ వచ్చిన వాళ్ళు, డైజెషన్ అవ్వదు. ఒకవేళ ఎక్కువ నీరసంగా ఉన్న వాళ్ళు డైజెషన్ అవ్వదు కాబట్టి వాళ్ళకి కూడా పప్పు లేకుండా ఇలాగే చేయాలి. ఒకవేళ ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా చీమ్ పడుతుందని భయపడతారు కాబట్టి, ఇదిగోండి పసుపు వేస్తున్నాను. చీమ్ పడుతుందని భయపడతారు కాబట్టి వాళ్ళకు కూడా పప్పులు లేకుండా మనము ఇలా కూరగాయలు ఉండొచ్చు అనమాట. ఇదిగోండి, ఈ బీరకాయలకి సాల్ట్ సరిపోతుంది, ఎందుకంటే ముక్కలు పెద్దగా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తాయి కానీ అందులో వాటర్ అంతా ఎగిరిపోయేసరికి తక్కువ అవుతుంది కదా కర్రీ. సో చూసుకుని వేసుకోవాలన్నమాట. మనము సాల్ట్ను పసుపు వేయడం వల్ల ఇందులో వాటర్ బయటికి రిలీజ్ అవుతుంది. వాటర్ వచ్చిన తర్వాత అప్పుడు ముక్కలు చిన్నగా అవుతాయి. దాన్ని బట్టి మీరు అప్పుడు చూసుకుంటే కారం ఎంత వేయాలనేది తెలుస్తుంది ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత. ఓకే, మగ్గనిద్దాం ఇప్పుడు. ఇదిగోండి, ఇప్పుడు మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో వాటర్ బయటికి రిలీజ్ అయ్యింది. చూసారా, ముక్కలు మెత్తబడ్డాయి, దగ్గరికి అయ్యిందనమాట. ఇందాక ఎక్కువ ఉన్నాయి కదా ముక్కలు చూస్తేనే, ఇప్పుడు దగ్గరికి అయ్యాయి కాబట్టి మనకి ఐడియా వస్తుంది కారం ఎంత వేయాలనేది. అయితే పేషెంట్లకు కాబట్టి ఇది పేషెంట్లకు వండే కూర కాబట్టి మనం కారం తక్కువ వేస్తామండి, చాలా తక్కువ. ఇదిగో 1/2 స్పూన్ వేస్తున్నాను నేను. జస్ట్ అది చప్పగా ఉండడం కోసమే కారం వేస్తున్నామండి. లేదంటే మీరు ఎండుమిర్చి ఇంకో 2 వేసేసి కారం వేయకుండా కూడా వండొచ్చు. ఎండుమిర్చి 2-3 వేస్తామన్నమాట, కారం వేయము. ఒకవేళ నేను ఎండుమిర్చి ఒకటే వేసాను కాబట్టి అది కలరు, టేస్ట్ అన్నీ బాగుండడం కోసం వాళ్ళ నోటికి బాగుండాలి కదా, మరి చప్పగా ఉండకూడదు. ఇది బీరకాయ కొంచెం తీయగా అనిపిస్తుంది, అందువల్ల కొంచెం కారం వేస్తే ఆ చప్పదనం లేకుండా, తీపిదనం లేకుండా కొంచెం నోటికి కమ్మగా ఉంటుంది అనమాట. ఇది ఇంకొంచెం దగ్గరికి ఎగిరిన తర్వాత ఆఫ్ చేద్దాం. చూద్దామండి మన బీరకాయ కూర, బీరకాయ ఫ్రై. ఇది ఇలా ఎగిరితే చాలండి, ఇలా ఎగిరితే ఇంక వాటర్ ఏమీ లేదు కదా ఇందులోనూ. ఇది అయిపోయింది, ఈ స్టేజ్లో మనం ఆపేయడమే. కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. పచ్చిమి కూరని కొత్తిమీర వేయడం మానేయక్కర్లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి.
కానీ ఆయిల్ ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పేషెంట్లు కదా, జ్వరం వచ్చు, లేకపోతే బాలింత్రాలు, పొరటాలు, లేకపోతే ఆపరేషన్ అయ్యో హెల్త్ బాగోక సిక్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం పచ్చిమ కూరలు పెడతాం కాబట్టి ఆయిల్ ఎక్కువ వేయకూడదు. వాళ్ళకి డైజెషన్ అవ్వదనమాట. అలా కూర్చునే ఉంటారు కదా, కదలేక ఉండదు, ఎక్కువ ఏమేమి వర్క్ చేయరు, పని చేయరు, కదలేక ఉండదు కాబట్టి ఆయిల్ ఎక్కువ వేస్తే డైజెషన్ అవ్వదు. సో ఆయిల్ ఎక్కువ వేయకుండా తగు మాత్రంగా వేసి ఇలా దగ్గరికి ఫ్రై చేస్తే పక్కన చారు పెడితే వాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుందండి. ఇది అయిపోయింది, డిష్ అవుట్ చేద్దాం. ఇదిగోండి మన బీరకాయ ఫ్రై పచ్చిమ కూర రెడీ అయిపోయింది, రెడీ టు ఈట్ అనమాట. ఇది పచ్చిమ కూరని పేషెంట్లే తినాలని రూల్ ఏమీ లేదండి. ఆ బీరకాయలో కూడా చాలా మంచి పోషకాలు ఉంటాయి. ఇది అందరూ తినొచ్చు, ఎవరైనా తినొచ్చు, ఈజీగా డైజెషన్ అవుతుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. హెల్దీ ఆహారమే ఇది కూడాను, కాబట్టి ఎవరైనా నిరభ్యంతరంగా తినొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.